వాడు ఏం చేశాడు తెలుసా, వాడు కింద పడేసి పేక పర్రా కోసేసాడండి. తలకాయ వేరు చేసి ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో కత్తి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. జనాలు వాడి దగ్గరికి ఒక్కడు కూడా రావటం లేదు. వాడి దగ్గరికి వీడెళ్తే ఇంకో తల వీడి చేతిలో ఉంటదన్న భయం. అటువంటి సమాజంలో కదా మనం ఉన్నాం. ఇలాంటి సమాజాన్ని మార్చొద్దాం మనం. ఇలాంటి సమాజాన్ని మార్చాలంటే లోక చదువులు చెప్తే మారరు వాళ్ళు. వాళ్ళకు దేవుడి భయం ఏంటో రుచి చూపించాలి. దేవుని భయాన్ని పరిచయం చేయాలి మనం. ఈ రోజు మంచి సమాజం ఏర్పడాలంటే అసలు సిసలైన వాక్య ప్రకారమైన భక్తి ఉన్నప్పుడే మనుషులు మంచి వాళ్ళు అవుతారు. వాక్యం లేని వారు ప్రతి ఒక్కరు భక్తిహీనులే. ఎంత ఆస్తున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత చదువు ఉన్నా హృదయంలో కనుక ఆ మనుషులు వాక్యం లేకపోతే వారు భక్తిహీనులే. మీరేమన్నా అనుకోండి, మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, మనం భక్తి పనిలో అప్పుడు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే అడగకుండానే స్పందిస్తాం. ఏ స్వార్థం లేకుండా స్పందిస్తాం.